బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. టైం ఇచ్చేది ఉండే లేదు, 10 గంటలకు మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటే అసెంబ్లీని 12కో 1కో టైం ఇచ్చేది ఉండే, షెడ్యూల్ చేసేది ఉండే, రేపు పెట్టేది ఉండే. రెండు అంశాలని ఒకటే రోజు కంప్లీట్ చేయాలని ఆతృత. ఇటు బీసీ విషయం, ఇటు ఎస్సీ వర్గీకరణ విషయం రెండు కూడా ఒకటే రోజు కంప్లీట్ చేయాలి. అదే రోజు మంత్రివర్గ సమావేశం పెట్టాలి, అదే రోజు మంత్రివర్గ నిర్ణయం జరగాలి. ఎందుకు ఈ ఆతృత? ఎందుకు ప్రొసీజర్లను తుంగలో దొక్కి ఎవరిని మభ్యపెట్టడానికి పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళు? చిత్తశుద్ధి ఉన్నట్టా వీళ్ళకు? బీసీల మీద ఎస్సీల మీద వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టా? అసలు అసెంబ్లీ అంటే గౌరవం ఉన్నదా వీళ్ళకి? ఒక్క నిమిషంలోనే అడ్జస్ట్ చేయడం అనేది చరిత్రలో లేదు ఇప్పటిదాకా అసెంబ్లీ చరిత్రలో ఇటువంటి సంఘటన జరగలేదు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసెంబ్లీ సాంప్రదాయాల్ని, అసెంబ్లీ ప్రొసీజర్స్ని పాటించాలి. మరి ప్రభుత్వం మొత్తం తెలంగాణ పరుగు తీసేస్తున్నది, తెలంగాణ శాసనసభ పరుగు తీసేస్తున్నది. ఎక్కడికి తీసుకుపోతారు ఇది అర్థం కావట్లేదు. కాబట్టి టీఆర్ఎస్ ఎల్పీ పక్షాన తీవ్రంగా ఈ చర్యను, ఈ ఒక్క నిమిషాలని అర్జెంట్ చేసుకొని పోయే చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రెండు 2009లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు స్పీకర్ గారు మనోహర్ గారు తెలంగాణ ఉద్యమం కోసము హౌస్ అంతా కూడా గొడవ చేస్తుంటే అరగంట నుంచి 45 మినిట్స్ వరకు కూడా సభను ఆర్డర్ తీసుకొచ్చే ప్రయత్నం చేసే కూడా అప్పుడు సభ ఆర్డర్ రాకపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకున్న పరిస్థితి మేము చూసాం. దాని తర్వాత ఏ రోజు కూడా సభ డిస్టర్బెన్స్ కాకుండా అడ్జెంట్ కాలే. కానీ ఈరోజు మమ్మల్ని అందరినీ బీసీలను 11 గంటలు రాండి, రాష్ట్రమంతా సంబరాలు జరుపుకుంటున్నారు, మీరు కూడా రావాలి అంటే ఈరోజు రథసప్తమి, అందరూ గుళ్ళకోట కూడా ఇది మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు సమావేశానికి గుడికి పోకుండా సమావేశానికి 11 గంటలకు హాజరు కావాలని రావడం జరిగింది. రాగానే సావు కబర్ చల్లగా అడ్జెంట్ అని చేసిపోతుండ్రు. మేము అడిగినాం ఎంతవరకు అడ్జస్ట్మెంట్, రేపా ఎల్లుండా అంటే సమాధానం లేకుండా వెళ్ళిపోయారు. ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? శాసనసభ పెడతాం, అందులో కులగణన చేస్తాం, బీసీలకు మేము గౌరవిస్తామని చెప్పేసి మేఘాల మీద పొద్దున క్యాబినెట్ అట, మధ్యాహ్నం 2 కులగణనకు మాట్లాడతారట, నిమిషం మాట్లాడి మా మాంక పోయేందుకు మేమేమన్నా అనాథలుగా గౌరవిస్తారు మమ్మల్ని? అనాథలు చూస్తారా మీరు మమ్మల్ని? అంటే మాకు ఈరోజు ఇచ్చే గౌరవం ఇదేనా? 40-50 సంవత్సరాలు మా వెనుకబాటు కారకులు ఈ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఈరోజు ఈ యొక్క అవమానం చేసేది నిజంగా చాలా బాధాకరం. ఏం ప్రొసీజర్స్ ఎక్కడ చూసినామో మనం? ఏదన్నా బిల్లు కానీ ఏదన్నా జియో కానీ కులగణన కానీ చేయాలంటే క్యాబినెట్కి తీసుకొస్తుంది కమిషన్. ఆ క్యాబినెట్లో చర్చించి ఏమైనా మోడిఫికేషన్ అమెండ్మెంట్ మాడిఫై చేసుకొని అసెంబ్లీకి తీసుకొస్తారు. ఆ బిల్లును అసెంబ్లీ కూడా అమెండ్మెంట్ ఉంటే గిట్ట చేసుకొని దాని తర్వాత సవరణ చేసుకొని జియో ఇస్తారు. కానీ వీళ్ళేంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడము, క్యాబినెట్ అప్రూవల్ లేదు, అసెంబ్లీ ఏమైనా మోడిఫికేషన్ లేదు, బీసీ కులగణన మేము 40% చేసినాం అంటాడు. మరి ఇవాళ ఒకవేళ అమెండ్మెంట్ అయిందనుకో, అది 50% అయిందనుకో, మళ్ళీ ప్రెస్ మీట్ పెంచుతావా? మళ్ళీ ప్రెస్ పెడతావా? ఇది ఎక్కడ ప్రొసీజర్? క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత, అసెంబ్లీలో మోడిఫికేషన్ అయిన తర్వాత, అమెండ్మెంట్ అయిన తర్వాత, సవరణ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జీవో ఇస్తారు ఎప్పుడు గవర్నమెంట్. కానీ ఈరోజు మేము 46% చేసేసినాం, రేపు ఇవాళ క్యాబినెట్ ఏం చర్చ చేస్తావు? గదే 46 చర్చ చేస్తావు. ఇవాళ అమెండ్మెంట్ ఏం చేస్తావు? గదే చర్చ చేస్తావు. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు మమ్మల్ని? అంటే ఈరోజు మొక్కుబడిగా పొద్దున ఒకటి మీటింగ్ పెట్టుకొని సాయంత్రం చేసుకొని వెళ్ళిపోతే వీళ్ళ కర్మ వీళ్ళు పడతానుకుంటారా? అబద్ధాలు ముచ్చట్లే కాంగ్రెస్ పార్టీ. 40-50 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది చేసారు. ఇక కూడా మేము ఇబ్బంది పడే పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్గా కులగణన శాస్త్రీయంగా జరగాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. ఒక్కరోజు జరుగుతారా, 10 రోజులు జరుగుతారా, చర్చ జరగాలి. బీసీ మేధావులు ఇవ్వండి, బీసీ కుల సంఘాలు పిలవండి, పిలిచి అందరు తీసుకున్న తర్వాతే కులగణన సక్రమం చేసిన తర్వాతనే ఈరోజు మీరు మళ్ళీ జీవో ఇవ్వాలి. కానీ ఈరోజు పొద్దున క్యాబినెట్ పెట్టుకొని మధ్యాహ్నం అసెంబ్లీ పెట్టుకొని సాయంత్రం జీవో ఇచ్చేసి పంపిస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. చైతన్యవంతులు బీచున్నారు. మా వాట సంఖ్యాపరంగా మాకు రావాలి, సంఖ్యాపరంగా రాజ్యాధిక కోసం కావాలంటే మా వాట మాకు కావాలి. కాబట్టి
కులగరణ శాస్త్రం జరగాలి, మొక్కుపడ జరిగితే ఉపేక్షించలేదు. మా జీవితంలో ఎప్పుడో చూడలేదండి అసెంబ్లీ. అరగంట కోసం వచ్చేసి 5 నిమిషాలు మాట్లాడుకొని ఎటోటాలు పోతుంటే కూడా ఎంత అవమానం అండి. సమాధానం చెప్పకుండా పోతారా? ఎప్పుడు పెడతారో చెప్పండి. ఎంతసేపు అసెంబ్లీ కూర్చోమంటావు? అది ఏం చెప్పకుండా పోతండి. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ 40-50 సంవత్సరాలు బీసీలో మోసం చేసింది, మళ్ళీ ఈ రోజు మళ్ళీ మోసం చేసింది. మేము ఉన్నాగా బీసీలో, మేము ఉన్నాగా బీసీలో ఉన్నాగా. ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడండి. ఈరోజు సభా సాంప్రదాయాలని, రూల్స్ ప్రొసీజర్స్ అన్నీ తుంగలో దొక్కే విధంగా ఒక అత్యంత ప్రాధాన్యత గలటువంటి అంశాలు, మీకు బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, 2 అంశాలు పెడతామని చెప్పి గడిచిన 5-6 రోజుల నుంచి మీడియాలో, పేపర్లలో మాకు కూడా టైం ఇచ్చారు. ఇవాళ 10 గంటలకు మీరు అటెండ్ కావాలని చెప్పి 11 గంటలకు. ఈరోజు తెలంగాణ సమాజం 100% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలను అందరూ ఎదురు చూస్తారు. అసలు ఏమి జరుగుతుంది? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. మా పట్ల ఏం న్యాయం జరుగుతుంది? కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ విషయంలో వీళ్ళు నిజంగానే నిజాయితీతో ఉన్నారా లేదా అనేటువంటి అంశంలో అందరూ ఎదురు చూస్తారు. సర్వే జరిగిన తీరు విషయంలో కూడా నిన్న మొన్న ఏదైతే బీసీ సంఘాలు కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, టీవీలలో చర్చలు కావచ్చు, సోషల్ మీడియాలో చర్చలు కావచ్చు, అందరు తీవ్రంగా మరి విమర్శ చేస్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం, ఈ రోజు ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆయన స్పీకర్ గారిని అడగడం, ఇంకా క్యాబినెట్ జరుగుతుంది అనగానే స్పీకర్ గారు 1 సెకండ్లో అడ్జర్న్ చేసి వెళ్ళిపోవడం అనేది అంటే మమ్మల్ని అవమానించినట్టు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అంటే 100% ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఈ విధంగా కించపరిచే విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీరే కదా షెడ్యూల్ ఇచ్చింది, మీరే. ఈరోజు క్యాబినెట్ అని నిన్న చేసుకునేది ఉండే, క్యాబినెట్ ఉదయం చేసుకునేది ఉండే. ఇంత ప్రధానమైనటువంటి 2 అంశాలను తీసుకొచ్చినప్పుడు రమారమి 175-80% సమాజానికి సంబంధించినటువంటి అంశాన్ని, ఆ ప్రాధాన్యత గల అంశాలని ఒక 4 రోజులు చర్చ లేకుండా హరీబరీగా ఈ ఒక్కరోజే చర్చ పెట్టాలనేటువంటిది మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే తప్పు. తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు దానికి కట్టుబడైనా చర్చ జరగాలి. అది లేకుండా వారు వెంటనే అడగడం 1 సెకండ్లోనే. స్పీకర్ గారు కూడా ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, మిగిలిన సభ్యులని వాళ్ళని కూడా అడిగేది ఉండే. ఒకవేళ టైం ఓకే, మరి మా టైం కూడా అడిగేది ఉండే. వాళ్ళు ఏ టైం అంటుండ్రు, మేమేమైనా టైం చెప్తామా, మా అభిప్రాయం ఏందో అడిగేది ఉండే. కానీ ఈరోజు జరిగినటువంటిది, నేను కూడా 6 సార్లు శాసనసభలో ఉన్నా, ఇంత అన్యాయంగా, ఇంత బాధ్యతారహితంగా, ఇంత కుట్రపూరితంగా జరిగినటువంటి అంశాలు నేను ఎప్పుడు చూడలే. ఎందుకంటే మా సమాజం ఇప్పటికే 75 సంవత్సరాల నుంచి, అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. ఈ దేశ నిర్మాణంలో, ఈ రాష్ట్ర నిర్మాణంలో, ప్రతి వ్యక్తుల, ప్రతి కుటుంబాల నిర్మాణాలలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేదే ఈ బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అనగారినటువంటి ప్రజానికమే. వాళ్ళ పట్ల ఇంత అవమానకరంగా చేయడం అనేది బాధ్యత రహితం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని, మీరు చర్చ పెట్టండి 4 రోజులు, ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది.
ఎందుకంటే జరిగినటువంటి సర్వేలో తేలుతున్నటువంటి లెక్కల్లో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్న ఇద్దరు మంత్రులు ఏదైతే అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి దాంట్లో నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కానీ మరి బీసీ సంఘాలు కావచ్చు, ప్రధానమైనటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, టీవీ పేపర్లో చర్చలు కావచ్చు, అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేయాలంటే పెట్టండి 4-5 రోజులు. ఇంత పెద్ద సమాజం, ఈ దేశ నిర్మాణం, రాష్ట్ర నిర్మాణం మేము లేకపోతే ఎవడు ఉండడు కూడా. అటువంటి జాతిని పట్టుకొని, అటువంటి జాతులను పట్టుకొని మీరు ఏదో మమ అనిపించుకునేటువంటి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కానీ ఓకే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్ జరగలేదు, క్యాబినెట్ అయిన తర్వాత సెషన్ పెడతామంటారు, సంతోషం. కానీ పెట్టండి, 4 రోజులు పెట్టండి. 4 రోజులు పెట్టండి. అందరూ ఎవరైతే బీసీ సమాజం కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అందరికి అవకాశం ఇవ్వండి. చర్చలలో అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలను ఇక్కడ శాసనసభ, అక్కడ శాసన మండలి అంతా కూడా బ్రహ్మాండంగా చర్చ జరిగిన తర్వాత మేము జరిగినటువంటి సర్వే కులగణన తప్పు అని మేమంటున్నాం. అది కరెక్ట్ అని మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా తేడాలు ఉన్నాయి. మీరు కూడా ఇవాళ టీవీ పేపర్లలో చూసినారు, తేడాలు ఎంత గ్యాప్ ఉన్నాయో కూడా మనం చూస్తాం. సరే, చర్చ జరిగినప్పుడు ఆ అంశాలన్నీ అక్కడ మాట్లాడతాం. కాబట్టి ఇవాళ శాసనసభలో జరిగినటువంటిది మాత్రం చాలా బాధాకరమైనటువంటి అంశం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మధ్యాహ్నం ఏం చెప్పలే కదా. షార్ట్ డిస్కషన్ చేయడానికి ముందే ప్లాన్ చేసుకొని కొంత సమయమే డిస్కషన్ చేయడానికి ప్లాన్. నేనేమంటున్నా, సమాజం అవేరే ఉన్నది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి డెవలప్మెంటు, వెల్ఫేర్, విద్య, వైద్యం మీద చాలా వరకు ప్రజలలో ఈరోజు రైతాంగం కావచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా లబ్ధి పొందినటువంటి అంశాలు కావచ్చు, ఆత్మగౌరవ భవనాలు కావచ్చు, ఈ విధంగా ఎడ్యుకేషన్ రంగంలో కూడా చాలా మార్పులు తీసుకొని వచ్చారు. కాబట్టి ప్రజలు అవేరే ఉన్నారు ఈ సమాజం. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకుంది ఒకటే, 1947లో స్వాతంత్ర ఉద్యమాన్ని మనం చూడలే. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని కూడా మనం చూడలే. 1972లో తెలంగాణ ఉద్యమం మరొకసారి జరిగినప్పుడు కూడా చూడలే. కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినప్పుడు మనం మాత్రం చూసినాం. కానీ ఈరోజు 100% ఉన్నటువంటి సమాజం బీసీలే కాకుండా వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలను కలుపుకొని తిరిగి ఇంకొక ఉద్యమం వస్తుందంటే ఇదే ఉద్యమం రాబోతుంది. తస్మత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సమాజం చూడబోతుంది కూడా. ఎందుకంటే ఈ దేశ నిర్మాణంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించింది ఈ బడుగులే, ఈ బీసీ జాతులే అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ ఉద్యమం తర్వాత ఏదన్నా అతిపెద్ద ఉద్యమం రాబోతుందంటే ఇదే ఉద్యమం రాబోతుంది. అందరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.